హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అయిన పల్లపు వడ్డే యాదయ్య పదవి విరమణ పొందిన సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. సెంట్రల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ హక్కుల కోసం పోరాటం చేసిన యాదయ్య బీసీల కోసం తన వంతు పాత్ర పోషించాలని అన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను కష్టసుఖాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. రాష్ట్రంలో బీసీ ఐక్యత కోసం బీసీ హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో పల్లపు వడ్డే యాదయ్య లాంటి వ్యక్తులు తమ పాత్ర బీసీల పట్ల కృషి చేసే విధంగా ఉండాలని, బీసీల ఐక్యత కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నారని అన్నారు. ఉత్తమమైన నాయకత్వ లక్షణాలు కలిగిన పల్లపు వడ్డే యాదయ్య బీసీలకు ముందుండి నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ సిపి ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు నరసింహులు యాదవ్, బీసీ జిల్లా నాయకులు కె నరసింహ యాదవ్, బుచ్చయ్య, తెలంగాణ రాష్ట్ర యాదవ్ జేఏసీ ఉపాధ్యక్షులు పాములెట్టి యాదవ్, వంశీ యాదవ్, పల్లపు వడ్డే సంఘం నాయకులు, తెల్లాపూర్ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు మరియు సెంట్రల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మరి ఏదైతే యాదవ్ జేఏసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11న హలో యాదవ్ చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని పెద్దలు అజయ్ కుమార్ అన్న, మరి అదేవిధంగా వైస్ చైర్మన్ సీనన్న గారు తీసుకున్నటువంటి కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి 33 జిల్లాలు 119 నియోజకవర్గాల నుండి యాదవులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. మరి యాదవుల హక్కులపై ఈ పోరాటం చేయడం జరుగుతుంది. యాదవులు అన్ని కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి ఈ రోజు యాదవ్ చేసి ఏర్పాటు చేసిన పెద్దలు అజయ్ కుమార్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా చిలకల సీనన్న గారికి, మరి ముఖ్యంగా మన యాదవులందరూ కూడా ఇన్నాళ్ళు వేరే పార్టీల జెండాలు మోస్తూ మరి ఎన్నాళ్ళు ఈ జెండాలు మోసుకుంటూ తిరగడం, మన జెండా మన ఎజెండా అనే విషయం మీద మరి యాదవులు ఐక్యమై యాదవులు రాజ్యాధికార దిశగా వెళ్లాలని చెప్పేసి యొక్క పెద్దలు అజయ్ కుమార్ అన్న తీసుకున్న కార్యక్రమానికి మరి మా శేర్లింగంపల్లి నుండి కాకుండా మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున యాదవులు తరలి వస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా యాదవులందరూ కూడా ఆ రోజు ఒకటి కాదు ఒకరొకరు 10 మందిని తీసుకొచ్చి ఆ సభను విజయవంతం చేయాలి. ముఖ్యంగా బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా మరి రాజకీయ నాయకుల సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు మన సుందరయ్య కళాభవనంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాదవులు ఆ రోజు మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మనందరం ఏకమై రాజ్యాధికారం సాధించాలని కోరుతున్నాం. జై యాదవ్, యాదవ్ ఐక్యత.